నిన్న జరిగిన ఎలిమినేషన్ శ్రీజ దమ్ము ఎలిమినేషన్ మీకు ఎంతవరకు నచ్చిందో ఒకసారి నాకు కామెంట్ చేయండి. శ్రీజ ఎలిమినేషన్ ఎంత ఫేక్ అంటే నేను చూస్తుంటే చాలా దారుణం అనిపించింది. వాళ్ళకి ఏది నచ్చితే అది. అసలు చూసేవాళ్ళు ఏమనుకున్నారంటే శ్రీజ దమ్ముని ఎలిమినేట్ చెయ్యరు, మాకు తెలిసి స్టేజ్ మీద తీసుకొచ్చి ఆమెకు సంబంధించిన ఏమీని కూడా వేయలే. సో మనందరం ఏమనుకున్నాం, ఆమె సిగరెట్ రూమ్లో కుదరలు పెడతారు, ఆ తర్వాత మళ్ళీ హౌస్లో తీసుకుంటారు అనుకున్నాం. కానీ అది జరగలేదు. డైరెక్ట్ మళ్ళీ బిగ్ బాస్ బజ్కి తీసుకెళ్ళిపోయారు, ఇంటర్వ్యూ వేసి పంపించేశారు. అసలు లాస్ట్ వీకే నాగార్జున గారు ఏం చెప్పారంటే, శ్రీజ నీ ఆటకు నీ పోటీకి హౌస్లో ఉన్న మిగతా సభ్యులందరూ భయపడుతున్నారు, నీకు వణికిపోతున్నారు, అంత బాగా ఆడుతున్నావు అమ్మా, నువ్వు సూపర్ ఆడుతున్నావు, నువ్వు చాలా గ్రేట్ అని చెప్పేసి ఎంతో మెచ్చుకోవడం జరిగింది, గొప్పగా చెప్పడం జరిగింది. సో లాస్ట్ వీక్ అంత హైప్లో ఉన్న శ్రీజ ఒక 1 వీక్ వచ్చేవరకు ఎట్లా ఎలిమినేట్ అవుతుంది? మరి ఆ ఎలిమినేషన్ కూడా ఎలా జరగాలి? ఓటింగ్ ద్వారా ఎలిమినేషన్ అనేది జరగాలి. నిజంగా వాస్తవానికి ఎవరికి లో ఓటింగ్ ఉంటుందో, ఎవరికి తక్కువ ఓటింగ్ ఉంటుందో వాళ్ళు ఎలిమినేట్ అయితే అది రీజన్. నిజంగా అయితే ఎలిమినేట్ ఎవరైతే ఎలిమినేట్ అవుతారో వాళ్ళకు కూడా తెలుస్తుంది, నాకు తక్కువ ఓట్లు పడి నేను బాగా చేయలేదు కాబట్టి, బాగా ఆడలేదు కాబట్టి, బిగ్ బాస్లో అందరూ కొంత కింది స్థాయి ఉన్నా కాబట్టి నేను ఎలిమినేట్ అయినాను కాబట్టి ఆ మనసుకు అది తృప్తి ఉంటుంది. అది కాదు కదా, వీళ్ళను వైల్డ్ కార్డ్ ఏంటంటే ఒక 6 తీసుకొచ్చి ఆ లెవెల్లో సరిగ్గా తెలుగు రావాలని తీసుకొచ్చి బిగ్ బాస్లో పెట్టడం అంటే అర్థం కాదు. తెలుగు వాడికి మొత్తమే తెలుగు రాడికి, ఆడ ముఖం కూడా ఎప్పుడు జనాలు చూడలే. వాడిని తీసుకొచ్చి జనాలకు బలవంతంగా అసలు పెట్టి బలవంతంగా రుద్దుతారు. ఇక చూడురి మళ్ళీ వాళ్ళకి తెలుగు నేర్పించి, అది తెలుగు వాళ్ళు మన లేరా, తెలుగు మన తెలంగాణలో ఆంధ్రలో తెలుగు లేరా, వాళ్ళకి తెలుగు రాదా? అంత ఐబ్లో ఉన్న అంత సెలబ్రిటీస్ ఎవరు లేరా? ఉన్నారు కానీ తీసుకోరు. సరే తీసుకొచ్చారు, అయిపోయింది. ఎలిమినేషన్ రౌండ్లో వాళ్ళని పెట్టి బెలూన్స్ కట్ చేయించి ఎవరిని ఎలిమినేషన్ చేస్తారని వాళ్ళు డిసైడ్ అయ్యానికి మ్యాక్సిమం 5 వారాలు 5 వీక్స్ ఉన్న శ్రీజ ఎంత బాగా ఆడుతుంది. అసలు శ్రీజ ఫ్యాన్స్ నేనైతే కాదు, ఎవరు ఉండరు, చాలామంది ఉండొచ్చు. వాంటెడ్ నేను జరిగిన అన్యాయం గురించి ఆమె గురించి నేను స్టార్ట్ చేసుకుని మాట్లాడుతున్నా. బెలూన్స్ కట్ చేసి ఈమె అర్హత లేదని, ఇంకో ఈమె కరెక్ట్ ఆడలేదమ్మా, ఈమె ఏదో గొడవ పడుతుంది, ఇంకేదో మాట్లాడుతుంది అని చెప్పి 5 వారాలు బ్రహ్మాండంగా ఆడిన శ్రీజ 5వ వారానికి ఎలిమినేషన్ ఎట్లా చేస్తారు? ఆమె ఓటింగ్ లేదా? వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు వచ్చి వాళ్ళు ఈమె కరెక్ట్గా అంటే ఆ వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన వాళ్ళకేం రైట్స్ ఉన్నాయి? వాళ్ళకు గేమ్ ఏం తెలుసు? వాళ్ళు అప్పుడే ఫ్రెష్గా వచ్చారు కదా, వాళ్ళు ఎట్లా రూల్ అవుతారు? వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళు బయటికి వెళ్ళి చూసి వచ్చి ఏదో చేస్తే వాళ్ళకి అయిపోతా. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఉన్న వాళ్ళు కూడా శ్రీజను ఎలిమినేట్ చేయడంలో ఎంత ఘోరమైన అన్యాయం అంటే, వాళ్ళు ఏమనుకున్నారు, ఈమె మాకు పోటీ కాబట్టి, ఈమె ఉంటే మాకు పోటీ ఉంటుందేమో కాబట్టి ఆమెను తీసే బాగుంటుంది అని చెప్పేసి ఆ పోటీ నుంచి ఆమె తప్పించారు. ఇది ఎలిమినేషన్ అవుతుంది అసలు? దీన్ని జెన్యున్, ఇది ఎలిమినేషన్ కాదు కదా. పోటీ ఉన్న వాళ్ళని హౌస్లో పెట్టాలి కదా.